నీకే తెలివి లేదా, జ్ఞానం లేదా, చదువు కూడా లేదా, అయితే పర్వాలేదు, బైబిలు వంట పట్టించుకో. బైబిలు నేను చెబుతున్నాను, బైబిలు చదివిన వాడికి ప్రపంచం అర్థమవుతుంది. బైబిల్ చదివిన వాడికి లోకం అర్థమవుతుంది, పరలోకం కూడా అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో సూక్తి. బైబిల్ చదివిన వాడికి లోకం అర్థమవుతుంది, పరలోకం అర్థమవుతుంది. కానీ బైబిల్ని చదివిన వాడు లోకానికి అర్థం కాడు. బైబిల్ను చదివిన వాడు లోకానికి అర్థం కాడు. వాణ్ణి లోకం అర్థం చేసుకోలేదు. ఎందుకంటే లోక జ్ఞానానికి మించిన జ్ఞానం వాడు పొందుతాడు కనుక. మళ్ళీ నువ్వు లోకంలో ఎవరినైనా అర్థం చేసుకోగలుగుతావు బ్రదర్. గ్రంథాన్ని అధ్యయనం చేసిన నువ్వు లోకంలో ఎవరినైనా అర్థం చేసుకోగలుగుతావు. కానీ గ్రంథాన్ని అవోపాసన బట్టి వంట పట్టించుకున్న నిన్ను మాత్రం ఎదుటి అర్థం చేసుకోవటం కష్టం. కావంతే. యేసయ్య అర్థమయ్యాడా? అపోస్తలులు అర్థమయ్యారా? ఆ పరంపరలో ఆయన బిడ్డగా, వారి తోడి సహదాసుడుగా, సహదాసురాలిగా నువ్వు కూడా లోకానికి అర్థం కావు.